హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు తెలుగు జిందగీ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో భూకంపాల గురించి కొన్ని వాక్యాలు చూడబోతున్నాము. భూకంపం అనేది ఒక ప్రకృతి విపత్తు. భూకంపం వచ్చే సమయంలో భూమి కంపించడం వలన ధ్వని అనేది ఏర్పడుతుంది. భూకంపాలను గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని భూకంప శాస్త్రం లేదా సీస్మాలజీ అంటారు. ఈ కంపనాలను రికార్డు చేయడానికి సీస్మోగ్రాఫ్ అనే పరికరాన్ని ఉపయోగిస్తారు. ఈ పరికరాన్ని అమెరికాకు చెందిన చార్లెస్ రిక్టర్ 1935లో కనుగొన్నాడు. భూకంపాలు సంభవించినప్పుడు ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరుగుతుంది. భూకంపాల వల్ల పెద్ద పెద్ద భవనాలకు, వంతెనలకు, ఆనకట్టలకు, ప్రజలందరికీ ఎక్కువగా నష్టం జరుగుతుంది. భూకంపాల వల్ల పెద్ద పెద్ద భవనాలకు, వంతెనలకు, ఆనకట్టలకు, ప్రజలందరికీ ఎక్కువగా నష్టం జరుగుతుంది. భూకంపాల వల్ల కొండ చర్యలు విరిగిపడడం, సునామీలు రావడం కూడా జరుగుతూ ఉంటాయి. భూకంపాల వల్ల కొండ చర్యలు విరిగిపడటం, సునామీలు రావడం కూడా జరుగుతూ ఉంటాయి. భూకంపాలు ఏర్పడడానికి గల కారణాలు అగ్నిపర్వతాలు, మైనింగ్ పేలుళ్ళు, న్యూక్లియర్ పరీక్షలు, ఆనకట్టలు. జపాన్, ఇండోనేషియా, నేపాల్, పెరు, ఉత్తర భారతదేశంలో భూకంపాలు ఎక్కువగా సంభవిస్తూ ఉంటాయి. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది భూకంపాల గురించి కొద్దిగా సమాచారము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.